మనకి ఎప్పుడైనా సహాయం అవసరమైనప్పుడు మనము అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాము. మన బంధువుల దగ్గరికో స్నేహితుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతాము. మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతాము. లేదా సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని కోరుతాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడగటం తప్పు కాదు. అయితే ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి వదిలేయాలి తప్ప సహాయం చేసిన వ్యక్తులే మనకి దేవుళ్ళు అయిపోకూడదు. ఎవరైతే మనకి వస్తు రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, మాట రూపంలో కానీ మనకి ఏ రకంగా సహాయం చేసినా వారికి కృతజ్ఞతలు చెప్పి వదిలేయాలి. ప్రధానంగా మనం ప్రభువుకి ఎక్కువగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. సహాయం చేసిన వ్యక్తిని బట్టి దేవుణ్ణి ఎక్కువగా మనం మహింపరచాలి. కొంతమంది జీవితాల్లో సహాయం చేసిన వ్యక్తులే దేవుళ్ళై కూర్చుంటారు. మన భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు చక్కగా పరిపాలిస్తే, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఏదైనా మేలు చేస్తే అతను ప్రజల గుండెల్లో దేవుడై కూర్చుంటాడు. సహాయం చేసిన వ్యక్తి, మేలు చేసిన వ్యక్తి మనకి దేవునికి ఒక మధ్యవర్తి మాత్రమే, ఒక మీడియేటర్ మాత్రమే. కాబట్టి ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు, ఎవరైనా మనకి మేలు చేసినప్పుడు మనము సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి. అంతకంటే ఎక్కువగా దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని ఎక్కువగా మనం గణపరచాలి. అలాగే కొంతమంది సహాయం చేసి ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేనే నీకు సహాయం చేశాను, నేను కాబట్టే నీకు సహాయం చేశాను, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేనే నిన్ను ఆదుకున్నాను అని తమను తాము హెచ్చించుకుంటారు, తమను తాము గణపరుచుకుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో సహాయాన్ని అడగకపోవడం మంచిది. ఎందుకంటే దేవుడు మనకి సహాయం చేసే స్థితి ఇచ్చినప్పుడు అక్కడ కూడా మనం ప్రభువునే మహింపరచాలి. దేవా, ఎదుటి వ్యక్తికి సహాయం చేసేంత స్థితిలో నన్ను ఉంచావు కాబట్టి నీకు స్తోత్రమని ప్రభునే మనం మహింపరచాలి తప్ప మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం గణపరుచుకోకూడదు. కాబట్టి ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు దేవుణ్ణే ఎక్కువగా మహింపరచాలి. మనం సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభువునే మనం మహింపరచాలి.